హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. నా ఛానల్ నేమ్ వచ్చి సుస్మిత కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అండ్ క్రియేషన్స్ అండి. నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తూ ఉంటే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని, అలాగే నా వీడియోస్ నచ్చితే ఒక లైక్ అనేది ఇచ్చేయండి. మీ సజెషన్స్ని కామెంట్ రూపంలో అయితే తెలియచేయగలరు. ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, నాకంటూ నేను ఏదో ఒకటి సాధించాలి అనే ఉద్దేశంతోనైతే నేను షాప్ అనేది రన్ చేయడం జరుగుతుందండి. సో నేను ఇప్పటి వరకు కూడా వర్క్ బ్లౌజెస్ గురించి అలా షార్ట్ వీడియో రూపంలో అయితే నా ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది. అలాగే నా వీడియోస్ నచ్చి నన్ను ఎంకరేజ్ చేయడం కోసం సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అలాగే ఫస్ట్ టైం చూస్తూ ఉండే వాళ్ళు ఎవరైనా ఉండుంటే కనుక ఖచ్చితంగా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ బ్లెస్సింగ్స్ కూడా నాకు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ వీడియోలో అయితే ఇక నుంచి నేను డైలీ వ్లాగ్స్ ఏదో ఒకటి డైలీ ఒక వీడియో అయినా సరే నా లైఫ్ స్టైల్ గురించి నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేను చేసే ప్రతి ఒక్క పనిలో కూడా నేను ఏదో ఒక ఫుల్ వీడియో అయితే నేను అప్లోడ్ చేయాలి అని అనుకుంటున్నానండి. నా షాప్లో వర్కర్స్ ఎవ్వరూ లేరండి. మొత్తం స్టిచ్చింగ్ నేనే చేసుకుంటాను, కటింగు మొత్తం అన్నీ నేనేనండి. వర్క్స్ కూడా 2 మిషన్స్ ఉన్నాయి, ఎంబ్రాయిడరీ మిషన్స్. ఆ ఎంబ్రాయిడరీ మిషన్స్ కూడా నేను ఎలా తీసుకున్నాను ఏంటి అనేది మీకు ఫర్దర్గా వచ్చే వీడియోలో అయితే నేను చెప్తానండి. ఇప్పుడు ఎందుకంటే అంతంత కాస్ట్ పెట్టేసి ఒక మిషన్ తీసుకోవడమే చాలా ఇబ్బంది. అలాంటిది నేను 2 మిషన్లు ఎలా తీసుకున్నాను, ఎలా తీసుకోవాల్సి వచ్చింది అనే రీజన్స్ కూడా నేను మీకు వీడియోలో ముందు చెప్తాను. సో స్కిప్ చేయకుండా నా వీడియోని అయితే వాచ్ చేసి, అలాగే ఈ వీడియోస్ కనుక నచ్చితే మీరు ఖచ్చితంగా లైక్ చేసి వెళ్ళండి. నన్ను సపోర్ట్ చేయడం కోసం అయితే ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు నేను స్టిచ్చింగ్ చేస్తున్నాను కదండి. ఇప్పుడు నైట్ 9:30 అలా అవుతుంది. ఇప్పుడు మ్యారేజ్ సీజన్ కాబట్టి ఫుల్గా బట్టలు ఉన్నాయండి. నైట్ కూడా నేను కుట్టాల్సిన పరిస్థితి అయితే ఉంది. నేను ఒక ఓన్లీ బ్లౌజ్ కుట్టడం అయితే నేను లైనింగ్ ఒక్కటే కట్ చేసుకుంటానండి. చాలామంది ఏంటి అంటే లైనింగ్తో పాటు ఒరిజినల్ క్లాత్ కూడా కట్ చేసి పెట్టేసుకుంటారు. ఎందుకంటే ఎడ్జ్లు కూడా కొంచెం ఎక్కువగా తీయాల్సి వస్తుంది. నేను ఏం చేస్తాను అంటే క్లాత్ ఉంటుంది కదా, క్లాత్ మీద లైనింగ్ పెట్టేసి మనకి చుట్టూ కూడా కుట్టు వేసుకున్న తర్వాత నేను లైనింగ్ నుంచి నేను ఒరిజినల్ క్లాత్ సెపరేట్ చేసుకుంటానండి. అలా కుట్టిన తర్వాత అప్పుడు ఏమవుతుంది అంటే మనకి ఎంత పెద్ద సైజు బ్లౌజ్ వచ్చినా సరే మనకి కొంచెం ఒరిజినల్ బ్లౌజ్ క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకోవడానికి కొంచెం వీలు పడిద్దండి. నేనైతే ఇలా స్టిచ్చింగ్ చేస్తున్నాను. నాలాగా స్టిచ్చింగ్ చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఖచ్చితంగా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఈజీ పద్ధతులు ఏమైనా ఉన్నా సరే మీ సలహాలు వరకు మీరు కామెంట్ రూపంలో తెలియచేయగలరు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఎక్కువగా శాతం బ్లౌజులు స్టిచ్చింగ్ అతకడం అనేది గమ్ముతో స్టిచ్చింగ్ చేస్తున్నారు. నేను మధ్యలో కొంచెం నాకు టైం ఉన్నప్పుడు గమ్ముతో స్టిక్ చేయడం బాగానే ఉంటుందండి. ఫినిషింగ్ చాలా బాగుంటుంది బ్లౌజు గమ్ముతో స్టిక్ చేయడం వల్ల. సేమ్ ఏంటంటే అది ఒరిజినల్ క్లాత్ కూడా కట్ చేసుకుని గమ్ముతో స్టిక్ చేస్తున్నారు. నేను ఏం చేశానంటే నా పద్ధతిలో నేను ఓన్లీ లైనింగ్ వరకే కట్ చేసుకుని గమ్తో స్టిక్ చేయడం, ఐరన్ కుదిరితే ఐరన్ పెట్టడం, లేదంటే జస్ట్ చేతితోనే ప్రెస్ చేసి జస్ట్ ఒక 1 మినిట్ ఉంచేసి కట్ చేసుకోవడం అలా చేశాను. కానీ గమ్ముతో కట్ చేసిన దానికిను నాకు ఇలా డైరెక్ట్గా క్లాత్ అతికిన దానికి నాకు పెద్ద టైమింగ్ కలిసి వచ్చినట్టు అనిపించలేదండి. కాకపోతే ఏంటంటే ఓన్లీ స్టిచ్చింగ్ పర్పస్ ఉండే నేను బ్లౌజ్ కటింగ్ ఎలా చేస్తున్నాను ఏంటి మీకు వీడియో రూపంలో కావాలి అన్నా, స్టిచ్చింగ్ ఇంకా క్లారిటీగా కావాలి చూపించాలి అన్నా మీరు చూడాలి అనుకుంటే నాకు నాకు కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి. ఏంటంటే డైలీ నాకు ఏవో ఒకటి బట్టలు వస్తూనే ఉంటాయండి. మీరు ఎవరైనా డైరెక్ట్గా షాప్కి విజిట్ చేయాలి అన్న నా షాప్ అడ్రస్ అయితే మీకు చింతలపూడి నుంచి ఏలూరు వెళ్ళే రూట్ అండి. మెయిన్ రోడ్ పక్కనే నా షాపు. మీకు ఏలూరు కన్నా చాలా రీజనబుల్ ప్రైజుల్లో అయితే మీకు వర్క్స్ అయితే నేను చేసి ఇవ్వగలుగుతానండి. ఇంకా స్టిచ్చింగ్ అంటారా, స్టిచ్చింగ్ అయితే కొంచెం నా దగ్గర టైమే పడుతుందండి. ఎందుకంటే నేను మిషన్స్ మీద వర్కులు చూసుకునేది నా షాప్లో మెయింటెనెన్సే కానీ మొత్తం అన్ని పనులు కూడా స్టిచ్చింగు, కటింగు, చేతి పనులు ఒక్కటే నేను బయటకి ఇస్తానండి. మిగతా పనులన్నీ నేనే చూసుకోవాలి. నాకు హెల్పర్ అయితే ఇప్పటివరకు ఎవరూ లేరు, నేను ఇప్పటివరకు పెట్టుకోలేదు కూడా.
మొత్తం అన్నీ నేనే చేసుకోవాలి కాబట్టి స్టిచ్చింగ్ అయితే కొంచెం టైం అయితే పడుతుందండి. వర్క్స్కి కావాలి అంటే మాత్రం నాకు కాంటాక్ట్ అయితే చేయండి. మీకు చాలా రీజనబుల్ ప్రైస్లో అయితే నేను వర్క్స్ అయితే నేను చేసిస్తాను. ఇక్కడ మాకు స్టిచ్చింగ్ ఛార్జెస్ అయితే చాలా తక్కువ అండి. మీ ఊర్లో స్టిచ్చింగ్ ఛార్జెస్ ఎంత తీసుకుంటారు ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మాకు చెప్పే స్టిచ్చింగ్ ఛార్జెస్ కొత్త వాళ్ళకి ఎవరికైనా చెప్తామో అంతా మా ఇక్కడ అలాగా ఇలాగా అని చెప్పేసి అంటూ ఉంటారు. నేను తీసుకునేదే చాలా తక్కువ. ఆ తక్కువలో ఇంకా తక్కువకి అడిగే వాళ్ళు చాలామందే ఉన్నారండి. ఇంకా నేను ప్రతి ఒక్క వీడియోలో కూడా నాకు ప్రతిరోజు ఏం జరిగినా సరే నేను ప్రతి ఒక్కటి కూడా నేను ఆ వీడియో రూపంలో అనేది మీకు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు జరిగిన విషయాలు ప్రతి ఒక్కటి కూడా నేను మీతో మాట్లాడతానండి. సో నా వీడియోని అయితే లైక్ చేసి అలాగే మీ సపోర్ట్ నాకు అందిస్తారని అనుకుంటున్నాను. ఇప్పటి వరకు నేను షార్ట్ వీడియోస్ తీయడం, మ్యూజిక్ పెట్టడం ఇలాంటివే చేశాను, కానీ ఇప్పటి నుంచి కూడా లాంగ్ వీడియోస్ చేయాలి అని అనుకుంటున్నాను. ఖచ్చితంగా మీకు సపోర్ట్ అయితే అవసరం. నాకు నా ఛానల్ని ఆదరిస్తారని అనుకుంటున్నాను. సో కంటెంట్ ఉండాలి అని అంటున్నారు. సో కంటెంట్ అంటే ఇక నేను చేసేదేనండి, వ్లాగ్స్ కానీ స్టిచ్చింగే కానీ ఎంబ్రాయిడరీయే కానీ దీనికి సంబంధించిన వీడియోస్ అయితే మీకు రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి. కొత్తగా కంటెంట్ అంటే ఇంకేముంటుందండి, మన జీవితంలో జరిగే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో జరిగే ప్రతి ఒక్క విషయాలు అందరి ఇళ్లలో ఉండేవే మన లైఫ్లో కూడా జరుగుతూనే ఉంటాయి. సో అలాంటివి నేను మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. ఖచ్చితంగా నా ఛానల్ని అయితే ఆదరించండి. మరొక కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.